గైస్ ఇంతకు ముందు వీడియోలో మీరు 2 ట్యాగ్స్ చూశారు, ఆడియో ట్యాగ్ అండ్ వీడియో ట్యాగ్. అవునా? సో వీడియో అనే ట్యాగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవునా కదా? అండ్ సేమ్ అలానే ఆడియో ట్యాగ్ కూడా మనకు ఇలాగ ఉంటుంది. ఓకేనా? సో దీని గురించి మీకు తెలుసు, ఆడియో అండ్ ట్యాగ్, వీడియో అండ్ ట్యాగ్. ఇప్పుడు ఆడియో అండ్ వీడియో ట్యాగ్లో మీకు ఇంకో ట్యాగ్ ఉంటుంది. ఏం పేరు గైస్ దాని పేరు? సోర్స్. ఓకేనా? సోర్స్ అనేది ఎంటీ ఎలిమెంట్ అని ఇలా ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. సేమ్ అలానే ఆడియోలో కూడా మనము సోర్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ సోర్స్ వల్ల ఏం గైస్ మనకి యూజ్, ఈ ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ ఇచ్చుకుంటే దీంట్లో పాత్ ఇస్తాం మనము. వీడియో ఎక్కడైతే ఉందో మన లోకల్ ల్యాప్టాప్లో దాని యొక్క పాత్ ఇస్తాం. అండ్ అలానే మనకి టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఇక్కడ వీడియో యొక్క టైప్ ఇస్తాం. ఓకేనా? అలానే సేమ్ దీన్ని ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా అంతే, మన ఆడియో ఎక్కడైతే ఉందో ఆడియో యొక్క పాత్ ఇస్తాం. ఎస్ఆర్సీలో ఆడియో యొక్క టైప్ ఏముందో అది ఇస్తాం. అవునా కదా గైస్? నా క్వశ్చన్ వచ్చి, ఇక్కడ ప్లే చేసిన వీడియో, ఇక్కడ ప్లే చేసిన ఆడియో ఎక్కడుంది గైస్? నా ల్యాప్టాప్లో ఉంది. అవునా కాదా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లే చేసిన వీడియో, ఓకేనా, అండ్ ఇక్కడ ప్లే చేసిన ఆడియో, ఇవి రెండు ఎక్కడున్నాయి అంటే నా లోకల్ ల్యాప్టాప్లో ఉన్నాయి. బట్ నాకు కావాల్సిన వీడియో ఇంటర్నెట్లో ఉంటే, బాగా వినండి, నాకు కావాల్సిన వీడియో ఇంటర్నెట్లో ఎక్కడో ఉంది, నాకు కావాల్సిన వీడియో. అప్పుడు నేను దీన్ని ఎలా ప్లే చేయాలి అంటే, ఈ వీడియో ట్యాగ్ యూస్ చేసి నేను ప్లే చేయలేను. సో ఇంటర్నెట్లో ఉన్న వీడియోస్ అని నేను ఎలాగా వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అంటే, ఐ ఫ్రేమ్ అని ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఐ ఫ్రేమ్. ఓకేనా? ఈ ఐ ఫ్రేమ్ వాడి మనము ఇంటర్నెట్ వీడియోస్ని డిస్ప్లే చేస్తాం. మనం లాస్ట్ టైం రిపీట్ చేస్తున్నా, మన లోకల్ ల్యాప్టాప్లో కానీ లోకల్ కంప్యూటర్లో కానీ ఉన్న వీడియోస్ని ఆడియోస్ని వాడాలి అంటే వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్ ఉంది. ఓకేనా? బట్ ఇంటర్నెట్లో ఉన్న వీడియోని నేను డిస్ప్లే చేయాలి అంటే నాకున్న ట్యాగ్ ఐ ఫ్రేమ్. ఇంటర్నెట్లో ఉన్న వీడియోస్ని డిస్ప్లే చేయడానికి వీడియో అనే ట్యాగ్ వాడితే అది వర్క్ అవ్వదు. ఓకేనా? ఐ ఫ్రేమ్ అనే వాడాలి. అయితే మనకి దీని లోపల ఇంకొక ట్యాగ్ ఉంది, ఏముంది? సోర్స్ అని ఉంది. కాకపోతే దీనికి అలా ట్యాగ్స్ అంటూ సపరేట్గా ఏమీ ఉండదు. మీరు ఈ ఐ ఫ్రేమ్లోనే, ఈ స్టార్టింగ్ ట్యాగ్లోనే మీరు ఎస్ఆర్సీ అని ఇచ్చేయాలి. మనం ఎస్ఆర్సీలోనే కదా పాత్ ఇవ్వాల్సింది. ఇక్కడ మనం వీడియోకి అలానే ఇచ్చాము, ఆడియోకి అలానే ఇచ్చాము. నేను ఐఎంజీ అని ఒక ట్యాగ్ చూపించే, ఇమేజ్ ట్యాగ్, దానికి అలానే ఇచ్చాము. సో ఇక్కడ మీరు ఐ ఫ్రేమ్ స్టార్టింగ్ ట్యాగ్లోనే మీరు ఎస్ఆర్సీ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే లింక్ ఇవ్వాలి. సో నేను ఫస్ట్ ఇక్కడ వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నా, నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. యూట్యూబ్ లేదని సమ్ ర్యాండమ్ వీడియో చూద్దాం. ఇక్కడ బిగ్ బాస్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా మనకి బిగ్ బాస్ వీడియో ఓపెన్ అయింది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం లింక్ పెట్టాలంటే గైస్, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది 90% చేసే మిస్టేక్ ఏమి అంటే, ఇక్కడ మీరు పెట్టాల్సిన లింక్ ఏమి అంటే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షేర్ అని మనకు ఒక బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ ఒక లింక్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, కాపీ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని మనం పేస్ట్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని పేస్ట్ చేస్తారు, దీన్ని ఇలా కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తారు. అది తప్పు. ఈ లింక్ని మనం ఏమంటాము అంటే షేరబుల్ లింక్ అంటాం. అంటే ఇక్కడ బిగ్ బాస్ వీడియోని మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఏమైనా షేర్ చేయాలంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ, అప్పుడు మీరు ఈ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. కానీ మీరు ఎప్పుడైనా సరే ఇలాగ కోడ్లో పెట్టాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఎంబెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో మీకు ఇలా ఒకటి కనబడుతుంది, టెక్స్ట్ ఐ ఫ్రేము ఇలా ఉంది, అబ్జర్వ్ చేయండి. అవునా? సో దీన్ని కాపీ చేసుకోండి, మొత్తం ఈ మొత్తాన్ని కాపీ చేయండి. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నా, నా విఎస్ కోడ్లోకి వెళ్తున్నా. ఈ మొత్తాన్ని కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఎస్ఆర్సీ అనే ఉంది చూడండి అట్రిబ్యూట్, అదే నాకు ఇక్కడ ఉండేది కూడా అట్రిబ్యూట్. ఇక్కడున్న లింక్ని మాత్రం పేస్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇలా షిఫ్ట్ పట్టుకొని మీరు యారో మార్క్స్ ప్రెస్ చేసి ఇలా మొత్తం కాపీ అవుతుంది. ఇది మాత్రం కాపీ చేసుకొని ఈ లైన్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. ఒక్క సెకండ్ గైస్, ఈ లైన్ మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు నేను కాపీ చేసుకున్నా కదా లింక్, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? అండ్ ఇప్పుడు సేవ్ చేస్తున్నా. జాగ్రత్తగా వినండి గైస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే, ఈ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడున్న లింక్ని కాపీ చేసుకుంటారు. ఇది షేరబుల్ లింకు. మీరు ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయాల్సి ఉంటే వాడాల్సిన లింకు. కానీ మీరు ఇలాగ ఒక కోడ్లో, అంటే ఇక్కడ HTMLలో మీరు వాడాలి అంటే ఇక్కడ ఎంబెడ్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక ఐ ఫ్రేమ్ అని ఒక కోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఎస్ఆర్సీ ఒక అట్రిబ్యూట్ ఉంది చూడండి, ఇక్కడున్న లింక్ను మాత్రమే మీరు కాపీ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేసేసాను, సేవ్ కూడా చేసేసా. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకా నేను ఈ ఫైల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేయలే కదా, సో ఈ ఫైల్ సేవ్ చేసుకున్న పాత్కి వెళ్తున్నా. ఇక్కడ ఉంది, ఇక్కడ అది iframe.html నా ఫైల్ నేమ్. దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఓపెన్ అయిందా, ప్లస్ నాకు ఇక్కడ వీడియో కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు వీడియో అనేది లోడ్ అవుతూ ఉంది. సో వీడియో అనేది మనకు ప్లే అవుతూ ఉంది, మీరు ఆడియో వింటూ ఉంటారు. సో మనం ఇలాగా ఇమేజ్ ఇలాగా మీరు యూట్యూబ్ వీడియోని ప్లే చేయొచ్చు. నాట్ ఓన్లీ యూట్యూబ్ వీడియో గైస్, ఇంటర్నెట్లో ఏం వీడియో ఉన్నా ఇలాగ ఇంటర్నెట్లో మీకు ఎంబెడ్ చేసుకునే ఆప్షన్ ఏ వీడియోకున్నా అయినా సరే మీరు దాన్ని ఇలా వాడుకోవచ్చు.
అర్థమైంది కదా. సో మీరు లోకల్లో ఉన్న వీడియోస్ని చూడాలి అంటే వీడియో అనే ట్యాగ్ ఉంది. ఇంటర్నెట్లో ఉన్న వీడియోని చూడాలి అంటే ఐ ఫ్రేమ్ అని ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోని డిస్ప్లే చేయాలి అంటే ఏ లింక్ని కాపీ చేయాలి గైస్? షేరబుల్ లింక్ని కాపీ చేయాలా దీన్ని? నో, ఎంబెడెడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఒకటి వస్తుంది ఇక్కడ, ఆ లింక్ని కాపీ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని ఎక్స్టెన్షన్ గైస్, నేను మీకు ఈ వీడియో ట్యాగ్లో మీకు ఇలా 2 అట్రిబ్యూట్స్ చూపించా. ఏమని? విడ్త్ ఇలాని, ఇంకొకటి వచ్చి హైట్ అని. అవునా? ఈ విడ్త్ హైట్ అంటే ఏం గైస్? ఈ వీడియోకి ఎంత విడ్త్ ఉండాలి, ఈ వీడియోకి ఎంత హైట్ ఉండాలని మనము డిస్ప్లే చేసుకున్నాం. అవునా కదా? సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ అట్రిబ్యూట్స్ని వాడచ్చు. సో నేను ఫస్ట్ ఏమి ఇస్తున్నానంటే హైట్ అని ఇస్తున్నా. హైట్ అని ఇచ్చి ఒక 300 పిక్సెల్స్ పెట్టుకుంటా. ఓకేనా? 300 పిక్సెల్స్. పిఎక్స్ అంటే పిక్సెల్స్ అని చెప్పా. ఓకేనా? దాని గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. సిఎస్ఎస్ అని ఒక కోర్స్ ఉంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్గా. అండ్ దెన్ విడ్త్ అని ఇస్తున్నా. విడ్త్ ఏమి ఇస్తున్నానంటే ఒక 600 పిక్సెల్స్ అని ఇస్తున్నా. ఓకేనా? సో సేమ్ హైట్ విడ్త్ ఇలాగా ఇచ్చుకున్నా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసా, ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బై డిఫాల్ట్ సైజ్ ఇలా ఉంది కదా. నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా. ఎలా వచ్చింది గైస్? వీడియో ఒక సైజు మారిందా? విడ్త్ పెరిగింది, హైట్ పెరిగింది. సో ఇలాగా మీరు ఒక యూట్యూబ్ వీడియో ఒక లింక్, ఒక విడ్త్, హైట్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా గైస్? మీరు ఐ ఫ్రేమ్ని ఎలా వాడుకోవాలి అని చెప్పి. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఐ ఫ్రేమ్లో హైట్ విడ్త్ ఉంటుంది. హైట్ విడ్త్ అంటే ఆ యొక్క ఇంటర్నెట్ వీడియో యొక్క విడ్త్, హైట్ ఎంత ఉండాలి అని. అండ్ ఈ లింక్ ఎక్కడ ఇస్తాము అంటే మనం ఎస్ఆర్సీ అనే దాంట్లో ఇస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ యూట్యూబ్లో షేరబుల్ లింక్ ఇవ్వకూడదు. షేరబుల్ లింక్ ఇస్తే మనకు కనపడదు. ఇక్కడ ఎంబెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎంబెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఉంటుంది ఎస్ఆర్సీ అని. ఈ ఎస్ఆర్సీలో ఉన్న లింక్ని మాత్రమే మీరు కాపీ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? యా.